వివేక్, ప్లేస్ డిఫరెంట్గా ఉంది. నీకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్లో రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? వెన్నెల, డేటింగ్ అనుకున్నాం. ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా. ఫస్ట్ కిస్సా? నాకు ఓకే. నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయలే కానీ ఫస్ట్ నువ్వు కిస్ చేయి, తర్వాత నేను. ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్ ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి, అంత మీనింగ్ ఉందా? ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. హే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు. ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇన్ఫోసిస్లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్ప చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను.
నాన్న ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే.